మార్చి 21, 2022 దేశంలోనే అత్యున్నత పద్మ అవార్డుల ప్రధానోత్సవం రాష్ట్రపతి భవన్లో అట్టహాసంగా జరిగింది. దాదాపు 54 మంది సేవలు గుర్తించి వారి గౌరవం మరింత పెంచేలా పద్మ అవార్డు ప్రదానం చేశారు అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. పేర్లు పిలుస్తున్న కొద్దీ అవార్డు గ్రహీతలు వచ్చి తీసుకుని వెళ్లిపోతున్నారు. ఇంతలో స్వామి శివానంద అనే పేరు. అది వినగానే తెల్లటి కుర్తా, ధోతీ ధరించిన ఓ పెద్దాయన కనీసం కాళ్లకి చెప్పులు కూడా లేకుండా అవార్డు తీసుకోవడానికొచ్చారు. ఆ పెద్దాయన అవార్డు తీసుకుంటుంటే ఆ అవార్డుకి మరింత గౌరవం పెరిగినట్టనిపించింది. ఆయన వయసు 125 ఏళ్లు. అయినా సరే ఎలాంటి కర్రసాయం లేకుండానే 25 ఏళ్ల కుర్రాడిలా నడుస్తూ వచ్చారాయన. ఇక తన పేరు పిలవగానే లేచి వస్తూ అక్కడే ఉన్న ప్రధాని నరేంద్ర మోడీకి సాష్టాంగ నమస్కారం చేశారు. అయ్యో మీరు పెద్దవాళ్లు అన్నట్టు మోడీ ఆయన్ని పైకి లేపే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత అవార్డు తీసుకోబోయే ముందు కూడా వంగి రాష్ట్రపతికి వందనం చేశారు. ఇక ఆ దృశ్యాన్ని స్వయంగా చూస్తున్న వాళ్లకి ఆనందంతో చేతులు ఆగలేదు. చప్పట్లు మోత మోగించారు. ఎంత వినయం, ఎంత సంస్కారం, ఎంత నిరాడంబరత! రాష్ట్రపతి ప్రధానమంత్రికి వినయంగా ప్రణమిల్లిన దృశ్యం అక్కడున్న వారినే కాకుండా టీవీలో చూసే ఎంతో మందిని ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు ఇంతకీ ఎవరా కురువృద్ధుడు? పద్మశ్రీ వరించేంత గొప్ప పని ఏం చేశాడు అనేది ఈ రోజు వీడియోలో చూద్దాం. ఆయనే స్వామి శివానంద. మామూలుగా మనం 40 ఏళ్లకే 5 నిమిషాలు నిలబడలేక కూర్చోలేక అవస్థలు పడుతున్నాం. కానీ 125 ఏళ్ల ఆయన జీవితంలో ఒక్కసారి కూడా ఆస్పత్రి వైపు కన్నెత్తి చూసింది లేదు. ఎప్పుడూ బాడీ చెకప్ కి వెళ్లొస్తుంటారంతే. ప్రపంచాన్ని తన వైపు ఆకర్షించిన ఈ స్వామి శివానంద 1896 ఆగస్టు 8న అవిభాజ్య భారత్లోని సిహ్లెత్ జిల్లాలో నిరుపేద కుటుంబంలో జన్మించారు. ప్రస్తుతం ఇది బంగ్లాదేశ్లో ఉంది. శివానందకు 6 ఏళ్ల వయసులోనే ఆయన తల్లిదండ్రులు మరణించారు. ఆ తర్వాత ఆయన్ని పశ్చిమ బెంగాల్లోని గురూజీ ఆశ్రమం చేరదీసింది. అక్కడ గురు ఓంకారానంద గోస్వామి ఆయన్ని పెంచి పెద్ద చేశారు. యోగా, ఇతర ఆధ్యాత్మిక విషయాలను బోధించారు. ఈ క్రమంలోనే శివానంద తన జీవితాన్ని సమాజ సేవకు అంకితం చేశారు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన శివానంద ఈ ప్రపంచమే తన కుటుంబం అంటారు. ఇక్కడి ప్రజలందరూ నా తల్లిదండ్రులే. వారిని ప్రేమించడం, సేవ చేయడమే నా మతం అని ఆయన ప్రకటించారు. స్వామి శివానంద సేవా కార్యక్రమాలు దేశంలోని పలు నగరాలకు విస్తరించాయి. వారణాసి, పూరి, హరిద్వార్, నవద్వీప్లో ఎంతో మంది పేదలను, అన్నార్థులను చేరదీసి సేవ చేస్తున్నారు. నిత్యం యోగా సాధన చేసే స్వామీజీ 125 ఏళ్ల వయసులోనూ చలాకీగా, ఆరోగ్యంగా ఉన్నారు. స్వామి శివానంద 3 దశాబ్దాలకు పైగా కాశీ ఘాట్లలో యోగాభ్యాసంలో శిక్షణ ఇస్తున్నారు. నిరాడంబరమైన జీవనాన్ని గడుపుతూ ఇప్పటికీ తన చుట్టుపక్కల వారికి సేవ చేస్తున్నాడు. అలా యోగా రంగంలో స్వామి శివానంద చేసిన విశేష కృషికి గాను ఆయనకు ఈసారి పద్మశ్రీ అవార్డు లభించింది. అలా యోగా రంగంలో స్వామి శివానంద చేసిన విశేష కృషికి గాను ఆయనకు పద్మశ్రీ అవార్డు లభించింది. అలా భారతదేశ చరిత్రలో అత్యంత ఎక్కువ వయసులో పద్మ అవార్డు గ్రహీతగా రికార్డులకెక్కారు పెద్దాయన. ఇక నేతాజీ సుభాష్ చంద్రబోస్ బాల్య స్నేహితుడైన స్వామి శివానంద 118 ఏళ్లుగా యోగా, ప్రాణాయామం చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ ఇప్పటికీ సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉన్న ఆయన జీవన విధానం యావత్ ప్రపంచానికే స్ఫూర్తిదాయకం. ఈ వయసులోనూ ఆయన ఇంత ఆరోగ్యంగా ఉండడానికి కారణాలని స్వయంగా చెప్పుకొచ్చారు. డబ్బులేని జీవితం, దానాలు, కోరికలు లేవు. నూనె, ఉప్పు, పాలు, పండ్లు ఇవేవీ నా జీవితంలో లేవు. రాత్రి 9 గంటలకే పడుకోవడం, ఉదయాన్నే 3 గంటలకు నిద్రలేవడం. 118 సంవత్సరాలుగా యోగా. ఇదే నా దీర్ఘాయువు రహస్యం. ఒకప్పటి బెంగాల్ ప్రెసిడెన్సీ, ఇప్పటి బంగ్లాదేశ్లో 1896 ఆగస్టు 8న జన్మించాను. నేను పుట్టిన 6 సంవత్సరాలకే భిక్షాటన చేసుకుంటూ జీవనం కొనసాగించే నా తల్లిదండ్రులు, సోదరి మరణించారు. తదనంతరం నా గురువు ఓంకారానంద గోస్వామి దగ్గరే నా జీవితం కొనసాగింది. అలా 8 ఏళ్ల వయసు నుంచే యోగా చేయడం ప్రారంభించాను. పురాతన, సాధారణ జీవన విధానాన్ని పాటించే నేను 2 పూటల ఆహారం మాత్రమే తింటాను. అల్పాహారం చాలా అరుదుగా తింటాను. అందులోనూ ఉడికించిన బంగాళదుంపలు తింటాను. మధ్యాహ్నం 2 చపాతీలు, ఉడకబెట్టిన బంగాళదుంపలు, కూరగాయలు. రాత్రి 8 గంటల సమయంలో బార్లీ, గంజి ఆహారంగా తీసుకుంటాను. ఏది తిన్నా తక్కువ పరిమాణంలో తింటాను. రుచికరమైన ఆహారం, ఫాస్ట్ ఫుడ్ కి దూరంగా ఉంటాను. చాలా మంది తినడానికి జీవిస్తారు, కానీ నేను జీవించడానికి తింటాను. దినచర్యలో భాగంగా తెల్లవారుజామున 3 గంటలకు లేచి అభ్యంగన స్నానం చేసి గంటసేపు అలా నడుస్తాను. అనంతరం యోగా, పూజలు, ప్రార్థనల్లో నిమగ్నమవుతాను. పగలు 2 గంటలు విశ్రాంతి తీసుకుంటాను. బ్రహ్మచర్య జీవితాన్ని గడుపుతున్న నాకు
కుటుంబ సభ్యులు ఎవరూ లేరు. బ్రహ్మచారిగా వారణాసిలో నివసిస్తున్నాను. అతి తక్కువగా మాట్లాడతాను. అనవసర సంభాషణలు మానసిక ఆరోగ్యానికి మంచివి కాదని నా అభిప్రాయం. ఇప్పటికీ ఎలాంటి వ్యాధులు నా దరి చేరలేదు. మందులు వాడాల్సిన అవసరం రాలేదు. ఈ వయసులో కూడా కర్ర లేకుండా నడుస్తాను. పశ్చిమోత్తాసనం, సర్వాంగాసనం, పవన ముక్తాసనాలను ప్రదర్శిస్తాను. అత్యంత ఎక్కువ వయసున్న వ్యక్తిగా వరల్డ్ వైడ్ బుక్ రికార్డ్ స్థానం పొందాను. ఎక్కువ సంవత్సరాలు జీవించాలంటే సర్వాంగాసనం, మత్స్యాసనం వెయ్యాలి. ఇవి జీవితాన్ని పునరుజ్జీవింపజేస్తాయి. గత 35 ఏళ్లుగా 6 ఖండాల్లో ప్రయాణించాను. ఒకానొక సమయంలో మిడిల్ ఈస్ట్లోని ఇమ్మిగ్రేషన్ అధికారులు పాస్పోర్ట్లో నా పుట్టిన తేదీని చూసి ఆశ్చర్యపోయారు. సుభాష్ చంద్రబోస్ నా బాల్య స్నేహితుడే. ఆయన నేను దాదాపు ఒకే సంవత్సర కాలంలో జన్మించాం. ఇకపోతే నా చిన్నతనంలో ఆకలి కడుపును నింపుకోవడానికి భిక్షాటన చేసేవాళ్లం. అందులోని బాధ, అవస్థలు నాకు తెలుసు. ఈ దేశంలో ఇప్పటికీ కొందరు పేదలు పాలు పండ్లు లేని జీవితాన్ని గడుపుతున్నారు. అందుకే నేను కూడా పాలు పండ్లు తినడం మానేశాను. నా దృష్టిలో మనిషే దైవం. మనుషులకు సేవ చేస్తే దైవానికి చేసినట్టే. అలాంటి మనుషులైన కుష్టు వ్యాధిగ్రస్తులను సమాజం వెలేసింది. వారికి సాంత్వన అందించాలనే ఉద్దేశంతో గత 50 ఏళ్లుగా వారికి సేవలు అందిస్తున్నా. పూరీలోనే 600 మంది కుష్టు రోగులకు అన్ని అవసరాలు తీరుస్తూ అండగా ఉంటున్నా. నాకు సంబంధించి ఎలాంటి పుస్తకాలు, మరే ఇతర మాధ్యమాలు లేవు. నా జీవితమే ఒక సందేశం అంటూ తన జీవితంలోని అనుభవాలను నేటి తరానికి చెప్పుకొచ్చారు. మరి ఇలాంటి గొప్ప వ్యక్తి నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం. ఇక ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. स्वामी शिवानंद योग